హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అఫీషియల్‌గా కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఆల్మోస్ట్ 3500 ప్లస్ వేకెన్సీస్‌తో మన ముందుకు ఈ యొక్క అద్భుతమైన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కేవలం 10వ తరగతి పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. ఆంధ్రప్రదేశ్, అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అఫీషియల్‌గా అయితే ఈరోజే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మనమైతే వీడియో చేస్తున్నాను. సో, వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే జాబ్‌లో చేరగానే ఆల్మోస్ట్ 45,000 ప్లస్ సాలరీ అయితే రావడం జరుగుతుంది గైస్. సో, ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. పిన్ టు పిన్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చి చూస్తుంటే గనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు గనక నేను చెప్పే విధానం గనక నచ్చితే వీడియోని దయచేసి లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్‌లో షేర్ చేయండి. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కి సంబంధించిన డైరెక్టర్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు అఫీషియల్ ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు. మనకు 24 జులై 2025 అన్నమాట డేటెడ్. సో, రిక్రూట్‌మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే అప్లై చేసుకోవాలా. వేకెన్సీస్ మనకు 3588 వేకెన్సీస్‌తో మన ముందుకైతే రావడం జరిగింది. అందులో 3406 వేకెన్సీ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్‌కి, 182 వేకెన్సీ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది కానిస్టేబుల్ పోస్ట్‌కి. అలాగే బేసిక్ పేలోకెళ్ళిపోతే గనక మనకు 21,700 నుంచి 69,100 వరకు బేసిక్ పే ఉంటుంది. యాస్ పర్ 7th సీపీసీ అనమాట. సో, రివైజ్డ్ పే స్ట్రక్చర్ మనకు ఆల్మోస్ట్ 45,000 ప్లస్ సాలరీ అయితే రావడం జరుగుతుంది. అలాగే అలవెన్సెస్ ఉంటాయి. మీకు హెచ్ఆర్ఏ ఉంటుంది, రేషన్ అలవెన్స్, మెడికల్ అసిస్టెంట్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ లీవ్ పాస్ ఇవన్నీ ఉండడం జరుగుతుందనమాట. ఓకే. సో, మనకొచ్చేసి బీఎస్ఎఫ్ విల్ కండక్ట్ రిక్రూట్‌మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మేల్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని. సో, మనకొచ్చి ఇక్కడ రిక్రూట్‌మెంట్ వచ్చేసి కంప్రైజ్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉండడం జరుగుతుంది. దాంతో పాటు ట్రేడ్ టెస్ట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో, ఏంటంటే రిక్రూట్‌మెంట్ వచ్చేసి 5 స్టేజెస్ ఉంటుంది. ఇనీషియల్‌గా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రిటన్ ఎగ్జామినేషన్, డాక్యుమెంటేషన్, అలాగే ట్రేడ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫైనల్లీ. Okay. So, state-wise vacancies are enclosed in the advertisement. Notice a candidate has to apply against each vacancy allocated to him or హిమ్సెల్ఫ్ డొమిసైల్డ్ స్టేట్ ఓన్లీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, మీరొచ్చేసి ఏదైతే ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో అదైతే ప్రింట్ ఔట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ ఐడీ అవన్నీ ఉంటాయి కదా! వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అవన్నీ. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొద్దు. ఫోటోగ్రాఫర్ బ్లర్ ఉంటే రిజెక్ట్ అయితుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎలిజిబుల్ కాదని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పర్సన్ సర్వింగ్ ఇన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ షుడ్ అప్లై ఆఫ్టర్ అబ్టైనింగ్ ఏ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తారో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేయమని చెప్తున్నారు. క్యాండిడేట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మెట్రికులేషన్ సంబంధించి ట్రేడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించి అన్ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి బైలింగల్‌లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు వచ్చేసి 24th ఆగస్ట్ నుంచి మనకు ఈ విండో అయితే ఇక్కడ చూస్తే గనక కరెక్షన్ విండో అనమాట ఇది. 24th ఆగస్ట్ నుంచి మనకు 26th ఆగస్ట్ వరకైతే కరెక్షన్ విండో. అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా మీకు మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకుంటే గనుక రూ. 100 పే చేసేసి మీ కరెక్షన్ అయితే చేసుకోవచ్చని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అలాగే ఎగ్జామినేషన్ ఫీజు, అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా చూసుకుంటే గనక వచ్చేసి మనకు రూ. 100 అయితే ఉంటుంది. అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ కేటగిరీకి వచ్చేసి రూ. 100 వచ్చేసి డిపాజిట్. దాంతో పాటు ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ రూ. 50 వచ్చేసి మనకు రూ. 50 అలాగే చార్జెస్ ఉండడం జరుగుతుంది. టోటల్‌గా మనకు రూ. 150 అయితే మనకు ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. విమెన్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ, ఎస్టీ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫీజ్ అనమాట. అలాగే రిక్రూట్‌మెంట్ వచ్చేసి మనకు ఇక్కడ డిఫరెంట్ ఏజెన్సీస్ కండక్ట్ చేస్తాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి మనం వచ్చేసి ఈ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న నియర్ బై అనమాట. టీహెచ్‌క్యూఐక్యూ స్పెషల్ ఆప్స్ అనమాట. బీఎస్ఎఫ్ ఛత్తీస్‌గఢ్. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోతే 18-25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లోకి వెళ్ళిపోతే మనకు కేవలం 10th క్లాస్‌తో ఏదైతే అప్లై చేసుకోవాలో అదైతే ఇక్కడ క్లియర్‌గా ఉంది చూసుకోండి. ఈ ట్రేడ్స్‌కి మాత్రమే 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. మిగతా వాటికి మనకు ఐటీఐ కూడా అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. ట్రేడ్స్ ఆఫ్ కానిస్టేబుల్ కాబ్లర్, కానిస్టేబుల్ టైలర్, కానిస్టేబుల్ వాషర్‌మెన్, కానిస్టేబుల్ బార్బర్, కానిస్టేబుల్ స్వీపర్, కానిస్టేబుల్ కోజీ,
వీళ్ళందరికీ 10థ్ క్లాస్ అర్హతనే. మెట్రిక్యులేషన్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు మీరు ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోతుంది. ఆ ట్రేడ్స్‌లో అంటే ఈ స్కిల్ వస్తే సరిపోతుంది. ఎటువంటి సర్టిఫికేషన్ అవసరం లేదు. ఎటువంటి టెస్ట్ ఎటువంటి సర్టిఫికేషన్ అవసరం లేదు. మస్ట్ క్వాలిఫైడ్ ట్రేడ్ టెస్ట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ కండక్టెడ్ బై రిక్రూట్మెంట్ బోర్డ్. సో, రిక్రూట్మెంట్ బోర్డ్ ఏంటంటే మీకు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తది. ఆ టెస్ట్ క్లియర్ అయితే సరిపోతుంది. మీకు కాబ్లర్ అంటే కాబ్లర్ ఎక్స్‌పీరియన్స్ సరిపోతుంది. మీకు టైలర్ అంటే టైలరింగ్ వస్తే సరిపోతుంది. వాషర్ మ్యాన్, బార్బర్ అంటే హెయిర్ కట్ చేయాలా. సో, ఇలాంటివి కొంచెం ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ టెస్ట్ పాస్ అయిపోతే సరిపోతుందనమాట. సో, అలాగే మిగతా వాటికి కూడా మనకు కార్పెంటర్, అలాగే కానిస్టేబుల్ ప్లంబర్, కానిస్టేబుల్ పెయింటర్, కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్, కానిస్టేబుల్ పంప్ ఆపరేటర్, కానిస్టేబుల్ అప్‌హోల్స్టర్ వీళ్ళందరికీ కూడా మనకు 10థ్ క్లాస్‌తో పాటు ఐటీఐ ఉండాలా అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ద ట్రేడ్ ఆర్ సిమిలర్ 2 ఇయర్స్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలా. లేదా 1 ఇయర్ సర్టిఫికేట్ ఉంటే కూడా సరిపోతుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఫర్ ద ట్రేడ్స్ ఆఫ్ కానిస్టేబుల్ కుక్ గాని, కానిస్టేబుల్ వాటర్ క్యారియర్, అలాగే కానిస్టేబుల్ వెయిటర్‌కొచ్చేసి మనకు మెట్రిక్యులేషన్‌తో పాటు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ లెవెల్ 1 కోర్స్ ఇన్ ఫుడ్ అండ్ ప్రొడక్షన్ ఆర్ కిచెన్ ఫ్రమ్ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ సర్టిఫికేషన్ ఉంటే గనక మిమ్మల్నయితే మీరైతే ఎలిజిబిలిటీలోకి అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మెట్రిక్యులేషన్ అలాగే 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. క్యాండిడేట్ వచ్చేసి హూ హావ్ నాట్ అక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాస్ ఆన్ ది స్టిప్యులేటెడ్ డేట్ 23/8/2020 విల్ నాట్ బి ఎలిజిబుల్ అనమాట. సో, ఇప్పుడు మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుందాం మనము. మేల్ క్యాండిడేట్స్‌కి, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్షన్ మెన్షన్ బిలో 165 సెంటీమీటర్స్ ఉండాలా. అలాగే హైట్, చెస్ట్ వచ్చేసి మనకు 75-80 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 155 సెంటీమీటర్స్ వచ్చేసి ఫీమేల్స్‌కి, చెస్ట్ వచ్చేసి నాట్ అప్లికేబుల్ అనమాట ఫీమేల్స్‌కి. సో, మనకు రిలాక్సేషన్ అయితే మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే ఎస్టీ క్యాండిడేట్స్‌కి 160 సెంటీమీటర్స్ అనమాట మేల్‌కి. అలాగే మనకు ఫీమేల్‌కి వచ్చేసి హైట్ వచ్చి 148 సెంటీమీటర్స్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి పీఎస్టీ, పీఈటీ ఉంటాయి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు చూసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి విల్ బి కండక్టెడ్ బై ఎట్ ద సెలెక్టెడ్ ఎగ్జామినేషన్ సెంటర్. ఇందాక మేము చూయించాను కదా! మీ సెలెక్టెడ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉందో అది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు వచ్చేసి ఛత్తీస్‌గఢ్‌లో అయితే మీరు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో, అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే క్వాలిఫై అయితారో వాళ్ళైతే ఫేజ్ 2కి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఈవెంట్ వచ్చేసి మనకు మేల్ క్యాండిడేట్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది. 24 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలా. ఫీమేల్స్‌కి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ అయితే రేస్ ఉంటుంది. 8.3 మినిట్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఎవరైతే ఫిజికల్ టెస్ట్ ఫెయిల్ అయితారో వాళ్ళైతే క్వాలిఫై అవ్వడం జరగదన్నమాట నెక్స్ట్ ఫేజ్‌కన్నమాట. సో, నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, టెస్టిమోనియల్స్ వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. బోర్డ్ ఆఫ్ ఆఫీసర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ గో టు ద నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. అలాగే 4 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ బి హెల్డ్ ఫర్ ద ఎక్స్ సర్వీస్‌మెన్‌కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు. అలాగే పెట్ ఓన్లీ విల్ బి ఇన్ క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్తున్నారు. ఎటువంటి మెరిట్ బేసిస్ మీద అయితే ఉండదు. పెట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ గైస్. ఫైనల్ మెరిట్‌కి మాత్రం ఎగ్జామినేషనే బేస్ అన్నమాట. సెకండ్ ఫేజ్ వచ్చి ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్. పీఎస్టీ అండ్ పీఈటీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా ఓఎంఆర్ బేస్డ్ అలాగే కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. దేర్ విల్ బి 1 కాంపోజిట్ పేపర్ అన్నమాట. 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ వచ్చేసి కమ్యూనికేటెడ్ త్రూ ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ అన్నమాట. ఓకే. మీకు ఈమెయిల్ ద్వారానే ఎస్ఎంఎస్ ద్వారా అయితే కమ్యూనికేషన్ అయితే చేస్తారు. సో, ఈమెయిల్ ఐడీ అలాగే మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కరెక్ట్ ఇవ్వండి. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చి 100 మార్క్స్‌కి ఉంటుంది. కంటైనింగ్ 100 క్వెషన్స్ అన్నమాట. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 35% వచ్చి అన్‌రిజర్వ్డ్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్‌కి వచ్చి 33%. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి వచ్చేసి 33% క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, సీబీటీ ఉంటుంది. అలాగే క్వెషన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 100 క్వెషన్స్. ఓఎంఆర్ షీట్ కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది. మనకు జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. 25 క్వెషన్స్, 25 మార్క్స్ అన్నమాట. నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వెషన్స్, 25 మార్క్స్. అనలిటికల్ ఆప్టిట్యూడ్ 25 క్వెషన్స్, 25 మార్క్స్. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ అన్నమాట. 25 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ మనకు 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి అలాగే 2 అవర్స్ అయితే టైమ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఆల్ క్వెషన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇది 10థ్ స్టాండర్డ్ బేసిస్ పైనే ఉంటుంది. ఎవరైతే 15 మినిట్స్ లేట్ వస్తారో వాళ్ళనైతే ఎగ్జామినేషన్‌కి అలో చేయరు. సో, ఎవరైతే రిటన్ ఎగ్జామ్ పాస్ అయితారో థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో అందులో వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో, గైస్ మీ థర్డ్ ఫేజ్‌లో ఏముంటుంది గైస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే వెరిఫై చేస్తారు. సో, వెరిఫై చేసిన తర్వాత మిమ్మల్ని ఇంకైతే నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ అయితారో ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అన్నిటికి ఎలిజిబుల్ కాదు. కొన్ని పొజిషన్స్‌కి మాత్రమే ట్రేడ్ టెస్ట్ అవసరం. కార్పెంటర్‌కి ట్రేడ్ టెస్ట్ అవసరం లేదు. ప్లంబర్‌కి అవసరం లేదు. పెయింటర్‌కి అవసరం లేదు. ఎలక్ట్రీషియన్‌కి అవసరం లేదు. పంప్ ఆపరేటర్‌కి అవసరం లేదు. అప్‌హోల్స్టర్‌కి అవసరం లేదు. కోబ్లర్‌కి వచ్చేసి పాలిషింగ్ ఆఫ్ షూస్,
హ్యాండ్లింగ్ టూల్స్, అలాగే కటింగ్ ఆఫ్ లెదర్, రిపేర్ అండ్ స్టిచ్చింగ్ ఆఫ్ షూస్ ఇవి చేయాల్సి ఉంటుంది కాబ్లర్ వచ్చేసి. అలాగే టైలర్ వచ్చేసి టేకింగ్ మెజర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్, కటింగ్ ఆఫ్ క్లాత్, స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫార్మ్. సో, ఇది చేయాల్సి ఉంటుంది. వాషర్ మ్యాన్ వచ్చేసి వాషింగ్ ఆఫ్ క్లాత్స్, ఐరనింగ్ ఆఫ్ కాకి, కాటన్ యూనిఫార్మ్, వూలెన్ అండ్ టీసీ యూనిఫార్మ్. అలాగే బార్బర్ వచ్చేసి హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్, హెయిర్ కటింగ్ అండ్ షేవింగ్ అనమాట. స్వీపర్ వచ్చేసి స్వీపింగ్ చేయాల్సి ఉంటుందనమాట. కోజీ వచ్చేసి ఫుట్ ప్రింట్స్ ట్రాకర్ అనమాట. ఓకే. సో, ఇవన్నిటికి డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ ఉంటాయి. కొన్నిటికి కుక్‌కి టెస్ట్ ఉండదు. బట్ ఎందుకంటే ఆల్రెడీ మీకు అక్కడ కొన్నిటికి ఏదైతే ట్రేడ్ టెస్ట్ అవసరం లేదో వాటికి వచ్చేసి క్వాలిఫికేషన్ అయితే హై ఉందనమాట. నెక్స్ట్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరైతే పీఎస్‌టీ, పీఈటీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రిటన్ ఎగ్జామినేషన్, అలాగే మనకు ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చి విల్ క్యారీడ్ ఔట్ యాస్ పర్ రివైజ్డ్ యూనిఫార్మ్ మెడికల్ గైడ్‌లైన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మెడికల్ ఎగ్జామినేషన్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది గైస్. సో, మీరు మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్ అన్‌ఫిట్ ఇన్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఫైండింగ్స్, మళ్ళీ మీరు రివ్యూ కూడా చేయించుకోవచ్చు అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం. ఓకే గైస్. సో, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో, మంచి ఆపర్చునిటీ గైస్. కానిస్టేబుల్ నోటిఫికేషన్ చాలా రోజుల తర్వాత వచ్చేది. 3588 వేకెన్సీ అంటే మామూలు విషయం కాదు కదా! సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. ఓకే. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద గైస్. హావ్ ఎ గ్రేట్ డే.